ఈ భూలోకంలో అసురుల అరాచకం. అసుర కురులు శుక్రాచార్యుడి నిరీక్ష. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నింటినీ నేర్పించారు. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. నీ తపస్సు మెచ్చితి. నీకేవరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల కాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు.
నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపుల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవం కావు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః.